రేపే మార్చి 3 చంద్రగ్రహణము, హోలీ పౌర్ణమి చాలా పవర్‌ఫుల్ కీడుతో వస్తుంది. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చేయాల్సిందే. లేదంటే మాత్రం గండం తప్పదు అని చెప్పేసి మనకు జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇలా చేయటం వలన మగపిల్లల మీద ఉన్నటువంటి కీడు ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది. అంటే దీనికి వచ్చేటప్పటికి మీరు ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోటే ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. మగవాళ్ళకే ఎందుకు ప్రత్యేకంగా అంటే మగవాళ్ళు ఎన్నో రకాల పనుల మీద బయట తిరుగుతూ ఉంటారు. రాత్రి, పగలు అనేటటువంటి తేడా లేకుండా వాళ్ళు కుటుంబం కోసం కష్టపడేటటువంటి క్రమంలో వెళ్ళకూడని ప్రదేశాలకు ఒక్కొక్కసారి వెళ్ళాల్సి వస్తుంది. తిరగకూడని సమయాలలో, రాక్షస గడియల్లో ఇలా తిరుగుతూ ఉంటారనమాట. అలాంటి వాటి వల్ల మగవాళ్ళకే ఎక్కువగా ఈ గండాలనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీకు ఇంట్లో మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డలు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉంటారు. ఒకవేళ తల్లి అందుబాటులో లేకపోతే భార్య అయినా సరే ఈ పరిహారం అనేది చేయవచ్చు, మీ భర్త బాగుండాలని చెప్పేసి. ఇది 6 నెలల చంటి బిడ్డ దగ్గర నుంచి మగపిల్లలకి 60 సంవత్సరాల మగవాళ్ళ వరకు ఈ పరిహారం అనేది చేయవచ్చు. ఇలా చేయటం వలన వారి మీద ఉన్నటువంటి ఈ నరదిష్టి కావచ్చు, ఇలా కొంతమంది శత్రువులు పనిగట్టుకొని చెడు తంత్ర మంత్ర ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు, కొన్ని రకాల చెడు ప్రయోగాలు చేపిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే ఈ చంద్రగ్రహణం అనేది 100 ఏళ్ల తరువాత హోలీతో వస్తున్నటువంటి గ్రహణం అన్నమాట. శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారము 100 సంవత్సరాల తరువాత ఈ హోలీ రోజున చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఇది సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు సంభవిస్తుంది. ఇది ఒక అరుదైనటువంటి ఖగోళ సంఘటన. కాబట్టి ఇది చాలా పవర్ఫుల్. ఈ కోడిగుడ్డుతో మగపిల్లలకి కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయాలి. కానీ ఈ రోజున కోడిగుడ్డును ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు, నియమాలు ఆచరించాలి. గుడ్డుతో పరిహారం చేయొచ్చు కానీ కోడిగుడ్డును వండొద్దు, తినొద్దు. వీటితో పాటుగా నాన్ వెజ్, చికెన్ కావచ్చు, మటను, చేపలు, పీతలు, రొయ్యలు ఇలా మీరు ఈ పరిహారం చేసే రోజున అంటే రేపు 3వ తారీఖు ఈ గ్రహణం రోజున ఈ పొరపాట్లు అనేవి చేయకూడదు. అలాగే మగపిల్లలకు కానీ లేదా ఇంట్లో వాళ్ళైనా సరే నలుపు రంగు బట్టలు అనేవి వేసుకోకూడదు ఈ గ్రహణం రోజున. నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన ఈ గ్రహణం తాలూకా వచ్చేటటువంటి చెడు అనేది కుటుంబానికి ఎక్కువగా సంభవిస్తుంది. అలాగే మగవాళ్ళు గడ్డం చేసుకోవటము, క్రాఫ్ట్ చేయించుకోవటము, గోళ్ళు కట్ చేసుకోవటము, ఇంకా 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్డుకు కానివ్వండి, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానివ్వండి, ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంట్లో నుంచి అసలు బయటకు కూడా రాకూడదనమాట. ఇంట్లో దైవనామ స్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలి. అంటే చాకులతో కూరగాయలు కట్ చేయటము, స్విచ్లు వేయటము, తీయటము ఇలాంటి పనులు కూడా చేయకుండా విశ్రాంతిగా ఉండాలి. అలాగే ఆహార పదార్థాలలో దర్బలను వేసుకోవాలి. దర్బలకు విషకిరణాలను గ్రహించే శక్తి ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహణం తాలూకా విషకిరణాలు అనేవి ఎక్కువగా వెలువడుతూ ఉంటాయి. కాబట్టి మీరు నిల్వ పచ్చళ్ళలో కావచ్చు, లేదా బియ్యము, పాలు, పెరుగు, ఆహార పదార్థాలు, కూరగాయలు, నీళ్లు, ఇలాంటి పిండులు కానివ్వండి, ఇలాంటివి ఏవైనా సరే మీరు దర్బలు వేసుకోండి ఈ ఆహార పదార్థాలలో గ్రహణం సమయంలో. అలా వేసుకొని గ్రహణం సమయం పూర్తి కాగానే మీరు ఆ దర్బలను తీసేసి మీరు తర్వాత వాటిని వండుకొని తినొచ్చు. దర్బలు అందుబాటులో లేకపోతే తులసి ఆకులనైనా వేసుకోవచ్చు. ఇక ఇదే రోజున హోలీ పండుగ కూడా వస్తుంది. హోలీ పండుగ వస్తుంది కాబట్టి మీరు ఉదయం 11, 12 గంటల లోపే హోలీ ఆటలు పూర్తి చేసుకోండి. తరువాత మాత్రం హోలీ ఆటలు వద్దు. ఎందుకంటే చంద్రుడు మనకు తల్లితో సమానము. అలాంటి తల్లికి గ్రహణం పట్టినటువంటి రోజున మీరు ఇక తర్వాత అసలు మామూలుగా అయితే హోలీ చేసుకోకుండా ఉండటమే మంచిదండి. కాదు మేము చేసుకుంటాము అని అనుకున్న వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపు హోలీ ఆటలు ముగించుకొని తరువాత మీరు ఇక అలాంటివి ఏవి కూడా చేయవద్దు.
ఈ చంద్రగ్రహణం అనేది మనకు భారతదేశంలో కూడా కనిపిస్తుంది కాబట్టే ఖచ్చితంగా ఈ సూతక నియమాలు అనేవి పాటించాలి. ఈ సమయంలో దేవాలయం యొక్క తలుపులు కూడా మూసేస్తూ ఉంటారనమాట. ఈ చంద్రగ్రహణం పూర్వ పాల్గొన నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతుంది. భారతదేశంలో ఈ చంద్రగ్రహణం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి. ఇక ముఖ్యంగా కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మీరు కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన అంటే కొంతమంది నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీకు ఖర్చు లేని ఈ పరిహారం చేయటం వలన నష్టమైతే లేదండి. ఎందుకంటే బిడ్డల మీద నరదిష్టి ఉంటుందన్న విషయం అందరు తల్లులకి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే మగపిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి మగపిల్లవాడు పుట్టాడా అనే మాట దగ్గర నుంచి నరదిష్టి అనేది మొదలవుతుందన్నమాట. మగపిల్లవాడు ఏంటంటే వంశోద్ధారకుడు, ఇంటి పేరుని నిలబెట్టేటటువంటి వాడు, తల్లిదండ్రులకు తలకొరివి పెట్టి పున్నామ నరకం నుంచి కాపాడేవాడనమాట. మగపిల్లల మీద బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. ఆడపిల్లలు ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకొని అత్తగారిళ్ళకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంటి పేరు అక్కడి నుంచి మారుతుంది. కానీ మగపిల్లలకి ఏంటంటే ఎప్పుడు తండ్రి ఇంటి పేరును మోస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది కూడా బిడ్డ మీద ఎక్కువగా ఉంటుంది. వీళ్ళేంటంటే కొంచెం ఆలోచన మగపిల్లలకి తక్కువగా ఉంటుందన్నమాట. అందులో ఒక వయసుకు వచ్చిన తర్వాత చెడు స్నేహితులు, చెడు సామాసాలు పట్టి చెడు అలవాట్లు నేర్చుకోవటము, తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడటము, ఇట్లా కొన్ని రకాలైన పనులు చేస్తూ కొంచెం తల్లిదండ్రులకి ఏంటంటే వీళ్ళ పనుల వల్ల మనశ్శాంతి అనేది ఉండదన్నమాట. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళు కోల్పోయినటువంటి సంతోషాలన్నీ కూడా తమ బిడ్డల రూపంలో నెరవేర్చుకోవాలి, నా బిడ్డకు నేను పడిన కష్టం రాకూడదని చెప్పేసి మగపిల్లలను ప్రత్యేకంగా ఏంటంటే కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ఉంటారనమాట. కాబట్టి అలా కాపాడుకునే ప్రయత్నంలో మీరు ఈ నరదిష్టి నుంచి కూడా అంటే ఈ దిష్టిలు దోషాలు ఈ గండాల నుంచి కూడా మీరు తొలగించుకోవటం తల్లిదండ్రుల యొక్క బాధ్యత అన్నమాట. ఇలా చేయటం వలన బిడ్డకు నిండు నూరేళ్ళు డోకా అనేది ఉండదు. ఎందుకంటే అన్ని సమయాలు మనవి కాదండి. పిల్లలు ఏంటంటే మగపిల్లలు ఎక్కువగా కారుల్లో, బండ్ల మీద, బైకుల మీద, సైకిళ్ళ మీద ఇలా ఎక్కువగా బయట పనుల మీద తిరుగుతూ ఉంటారు. బాగా కుటుంబ బాధ్యతల మీద, బాగా మానసిక ఒత్తిడితోటి విపరీతమైనటువంటి ఆలోచనలతో ఉంటూ ఉంటారనమాట. కాబట్టి మగపిల్లలకి ఏంటంటే కాస్త వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకు దృష్టి తక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ బాధ్యతలతో వాళ్ళను వాళ్ళు మర్చిపోతూ ఉంటారనమాట. ఇలాంటి వాటి వల్ల వాళ్ళని వాళ్ళు పట్టించుకోరు. అలాంటి అంటే సరిగ్గా నిద్ర లేక కావచ్చు, ఆరోగ్యం సరిగ్గా తినక కావచ్చు, ఇలా చాలా రకాల ప్రమాదాలు అనేవి ఇప్పుడు మగవాళ్ళకు జరుగుతున్నాయి. మగవాడు ఇంటికి వెన్నుముక లాంటివాడు. మగవాడు లేని ఇల్లు ఏంటంటే నరకంగా ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి మగబిడ్డలను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి తల్లికి ఉంటుంది, అలాగే భార్యకు ఉంటుందన్నమాట. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు గ్రహణం పూర్తయిన తరువాత మీరు ఈ పరిహారం అనేది చేసుకోవాలి. మామూలుగా గ్రహణ కాలం వచ్చేటప్పటికి మధ్యాహ్నము 3:20 ప్రారంభమయ్యి సాయంత్రం 6:47 వరకు మనకు గ్రహణం అనేది ఉంటుందన్నమాట. మీరు గ్రహణం పూర్తయిన తర్వాత అంటే ఈ పరిహారం మగపిల్లలకి దిష్టి సాయంత్రం 7 దాటిన తరువాత మీరు 10 గంటల లోపు చేసుకోవచ్చు అన్నమాట. అలా చేయటం వలన ఈ గ్రహణం తాలూకా చెడు కావచ్చు, లేదా ఈ నరదిష్టి కావచ్చు, ఈ నలుగురు ఏడుపులు కావచ్చు, శత్రువులు చేసే తంత్రమంత్ర ప్రయోగాల నుంచి బయటపడొచ్చు అన్నమాట. ఈ పరిహారం చేసేటప్పుడు మీరేంటంటే గ్రహణం పూర్తయిద్ది కాబట్టి ఆ సమయానికి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి. కాస్త ఇల్లు ఉప్పు నీటితో తుడిస్తే ఆ దోషాలు పోతాయి. తరువాత ఏంటంటే దేవుడి యొక్క చిత్రపటాలు కూడా తుడుచుకోండి. గ్రహణం పూర్తయిన తర్వాత దేవుడి చిత్రపటాలు తుడుచుకొని మరుసటి రోజు నుంచి పూజ అనేది చేసుకోవాలన్నమాట. గ్రహణం పూర్తయిన తర్వాత ఇల్లు తుడిచి మీరేంటంటే ఇల్లంతా పసుపు నీటిని చల్లుకోండి. పసుపు నీటిని చల్లటం వల్ల ఏంటంటే ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది, పవిత్రంగా మారుతుంది. తర్వాత కాస్తంత సాంబ్రాన్ని గుగ్గిలం పొడి వేసి ఇల్లంతా ఒకసారి దూపం వేయండి. ఆ దూపం పొగ చూపించడం వలన ఈ దుష్ట శక్తులు, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది అన్నమాట. ఇలా మీరు ఇల్లు తుడుచుకొని పసుపు నీళ్లు చల్లేసేసి దూపం వేసేసి ఇక మీ పిల్లవాడికి ఈ పరిహారం అనేది మీరు చేయండి. ఈ దిష్టిని తీసేసేయండి కోడిగుడ్డుతోటి. దీనివల్ల పిల్లల చదువులు కూడా బాగుంటాయి. మగపిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి సంపాదించాలి, వ్యాపారాల్లో కూడా మంచి అభివృద్ధి రావాలని ప్రతి తల్లిదండ్రికి ఉంటుంది.
ఉంటుంది. అవి తీరతాయి. అలాగే కొంతమంది పిల్లలు ఏంటంటే బాగా భయపడుతూ ఉంటారనమాట. దడుచుకుంటూ ఉంటారు, జ్వరాలు వస్తూ ఉంటాయి. ఈ పిల్లలకి అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలాంటి స్థితులు ఏదన్నా ఉన్నా కూడా తొలగిపోయి వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక వయసు వచ్చినటువంటి మగవాళ్ళు, ఆడవాళ్ళ భర్తలు కావచ్చు లేదా కొడుకులు కావచ్చు, బండి మంచి స్పీడ్తో నడుపుతూ ఉంటారు. అలా నడిపినప్పుడు వాహన ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. అలాంటి వాహన మృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఇలా మగవాళ్ళకు సంబంధించి ఎలాంటి చెడు కీడు ఉన్నా కూడా అన్నింటి నుంచి కూడా ఈ పరిహారం అనేది కాపాడుతుంది. ఇలా తల్లి వాళ్ళ బిడ్డను కాపాడుకోవటానికి, ఇంకా భార్య భర్తను కాపాడుకోవటానికి ఇలా ఈ పరిహారాలు అనేవి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే భార్య కొన్ని సందర్భాలలో తల్లితోనే సమానం కాబట్టి తల్లి లేకపోతే భార్య అయినా చేసుకోవచ్చు, లేదా తల్లి చేతుల మీదకనైనా చేసుకోవచ్చు. తల్లి లేకపోతే కన్న తండ్రి అయినా చేయవచ్చు. ఒకవేళ పిల్లల హాస్టల్లో ఉన్నారనుకుంటే అక్కడ ఉన్న అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, వాళ్ళైనా చేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఎవ్వరైనా చేయొచ్చు. దీనికి పరిహారానికి వచ్చేటప్పటికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా కోడిగుడ్డు అనేది ఒకటి కావాలన్నమాట. ఇలా తెలుపు రంగులో తెల్లటి కోడిగుడ్డు ఒకటి తీసుకోండి. కోడిగుడ్డు పైన పెంకు తెల్లగా ఉంటుంది, లోపల పసుపు రంగులో సొన అనేది ఉంటుంది కాబట్టి కోడిగుడ్డు జీవశక్తి ఉంటుంది కాబట్టి పరిహారానికి కోడిగుడ్డు బాగా పనిచేస్తుంది. కాబట్టి కోడిగుడ్డు అనేది ఈ చెడును తీసేయటానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఒక కోడిగుడ్డును తీసుకోండి. తరువాత రాక్ సాల్ట్, గల్లులుప్పు కావాలండి. ఒక గాజు బౌల్ కానీ లేదా ఒక పింగాణి బౌల్ ఏదైనా మట్టి పాత్ర అయినా సరే తీసుకొని అందులో కొంచెం ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు దాకా పోసుకోండి. ఎందుకంటే ఉప్పు నరదిష్టిని చెడును తీసేయటానికి చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలా తీసుకొని దాని మీద చిటికెడంత కుంకుమ, అలాగే ఒక స్పూన్ నల్ల ఆవాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసేసేయండి. తరువాత ఆ ఉప్పు మీద ఈ కోడిగుడ్డు కూడా పెట్టేసేసి ఆ కోడిగుడ్డు మీద నలుపు రంగులో ఉన్నటువంటి ఒక చుక్కను ఇక్కడ కాటుకతో చూపించినట్లుగా పెట్టేసేసేయండి. ఇలా సిద్ధం చేసుకోవాలి ఆ బౌల్ని. అంటే ఒక బౌల్లో ఉప్పు పోసుకొని రాక్ సాల్ట్ అండి, ఉప్పు రాళ్ళను మాత్రమే పొయ్యాలి. అలా ఉప్పు రాళ్ళను పోసేసి ఈ కుంకుమ ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి నరదిష్టిని బాగా తీసేస్తుంది, ఈ చెడుని తీసేస్తుంది అనమాట. ఇక ఆవాలు అనేవి చాలా శక్తివంతమైనవి. ఆవాలు మంత్రతంత్ర పరంగా చాలా రకాల పవర్ను కలిగి ఉంటాయి కాబట్టి ఒక స్పూను నల్ల ఆవాలు, ఇక కోడిగుడ్డు మీద ఈ నల్ల చుక్క పెట్టడం వలన కాటుకతోటి ఈ కోడిగుడ్డు అనేది చెడును తీసేయటానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి ఆ బౌల్ను చేత్తో పట్టుకొని తల్లి అంటే ఇంటి గడప బయట వైపు కూర్చోవాలంటే ఇంట్లో లోపల చేయొద్దు, గుర్తుంచుకోండి. సాయంత్రం 7 దాటిన తర్వాత 10 గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు. పిల్లవాడిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టి కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు ఇక్కడ చూపించినట్లుగా దిష్టి అనేది తీసేసేయాలన్నమాట. చెడిపోవాలి, ఈ గ్రహణం తాలూకా చెడు నా బిడ్డను తాకకూడదు, నా బిడ్డకి ఎలాంటి వాహన ప్రమాదాలు జరగకూడదు, బాగుండాలని చెప్పేసి చక్కగా అలా దిష్టి తీసేయాలి. తల్లి దిష్టి తీసేటప్పుడు చేతులకు ఎరుపు రంగు ఉన్నటువంటి మట్టి గాజులు కూడా వేసుకోండి. కొంతమంది గాజులు లేకుండా చేస్తూ ఉంటారు, కానీ గాజులు ఉంటే గాజులు చెడును త్వరగా తీసేస్తాయి అన్నమాట. అలా తీసేసి మీరేంటంటే ఆ యొక్క బౌల్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ఎవ్వరూ తొక్కని చోట గుడ్డు పగలకుండా జాగ్రత్తగా విడిచిపెట్టేసేసి వెనక్కి తిరిగి చూడకుండా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి రండి. బిడ్డకు కూడా స్నానం చేపించండి. ఇలా చేయటం వలన ఈ శని దోషాలు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, మృత్యు దోషాలు, అలాగే ఈ గ్రహణం తాలూకా వచ్చే చెడు కీడు, నలుగురు ఏడుపులు ఇలాంటివన్నీ తొలగిపోయి బిడ్డ నిండు నూరేళ్లు సంతోషంగా ఉంటాడు. మరుసటి రోజు ఉదయం మీకు కుదిరితే శివలింగానికి అభిషేకం చేయించండి. శివాలయానికి తీసుకెళ్ళి ఇంకా చాలా మంచి జరుగుతుంది. శివలింగం మీకు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న శివలింగానికైనా సరే గ్లాసుడు నీళ్ళతో కానీ లేదా ఒక గ్లాసుడు పాలతో కానీ అభిషేకం అనేది చేయించండి. అభిషేకం అనేది చాలా శక్తివంతమైనది. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల ఇక మీ బిడ్డకు డోకా అనేది ఉండదన్నమాట. కాబట్టి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని శివలింగానికి అభిషేకం చేసుకోవటం, లేదా శివాలయం ఉంటే అక్కడికైనా వెళ్ళేసేసేయండి. ఎందుకంటే శివుడి యొక్క అనుగ్రహం వలన ఇక అంటే ఈ దోషాలు కావచ్చు ఇలాంటివి ఏవి కూడా అసలు ఇక జీవితంలో ఆ బిడ్డ జోలికి కూడా రాకుండా ఉండటానికి పరమేశ్వరుడి యొక్క ఆశీస్సులు తప్పకుండా కావాలండి.
కాబట్టి అలా చేయండి. ఇంకా మీకు గోవు మనకు గోశాలలో కావచ్చు, మనకు దేవాలయాల్లో కూడా గోవులు కనిపిస్తూ ఉంటాయి. చక్కగా గోవును తాకి నమస్కారం చేసి, గోవుకి ఒక అరటిపండు కానీ, లేదా నానబెట్టిన బియ్యము, బెల్లం కావచ్చు, లేదా పచ్చిగడ్డిని కావచ్చు, ఆహారంగా బిడ్డ చేత తినిపించండి. అలా చేయటం వలన జాతక దోషాలు తొలగిపోయి, ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం అనేది కలుగుతుంది. అలాగే వేప చెట్టు ఎక్కడన్నా దగ్గరలో ఉంటే వేప చెట్టుకు కూడా చక్కగా చెంబుడు నీటిని పోసేసి నమస్కారం చేపించండి. వేప చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి అమ్మవారి ఆశీస్సులతో బిడ్డ ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాడనమాట. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఈ పరిహారం చేయవచ్చు. అయితే ఎవరి బౌలు వాళ్ళకే చేయాలి. మీరు పెద్ద బౌల్ నిండా ఉప్పు పోయాలని ఏమీ లేదండి. కాస్త చిన్న బౌల్లో తీసుకొని చేసుకున్నా మీకు సరిపోయిద్ది అనమాట. కాకపోతే ఎవరిది వాళ్ళకే చేయాలి కానీ ఒకరిది ఒకరికి అనేది చేయకూడదనమాట. ఇది మీరు గుర్తుంచుకోండి. చాలామంది అడుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి లేదా తండ్రి కావచ్చు, లేదా భార్య కావచ్చు, ఇలా అమ్మమ్మలైనా నాయనమ్మలైనా దూర ప్రాంతాల్లో ఉంటే ఇట్లా ఎవరైనా సరే కోడిగుడ్డుతో ఈ పరిహారం అనేది మీరు గ్రహణం అంటే రేపు గ్రహణం రోజున 3వ తారీఖు మనం చెప్పినటువంటి సమయంలో మనం చెప్పినటువంటి నియమాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇలా చేయటం వలన బిడ్డ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు. వాళ్ళు సంతోషంగా ఉండటం వల్లే తల్లిదండ్రులకి అంటే ఆ యొక్క సంతోషం అనేది మాటల్లో వచ్చేది కాదండి. బిడ్డ ఎదుగుదల సంతోషంగా ఉంటే ఆ తల్లిదండ్రులకు అంతకన్నా కావాల్సింది ఏమీ ఉండదన్నమాట. కాబట్టి ఈ గ్రహణం రోజున తప్పకుండా మనం చెప్పిన సమయంలో మనం చెప్పినట్లుగా ఈ పరిహారం అనేది చేయండి. అర్థమైంది కదండి. గ్రహణం రోజున కొడుకులు ఉన్న ప్రతి తల్లి కోడిగుడ్డుతో పరిహారం ఎలా చేయాలి, ఏంటి, ఆ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఆ గ్రహణం ఏ సమయంలో వస్తుంది, ఈ దిష్టి కూడా ఏ సమయంలో తీసేయాలి, ఇదన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. లైక్ చేయటం వలన మాకు కాస్త మోటివేషనల్గా ఉంటుంది. ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఆ తల్లులు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ చంద్రగ్రహణం అంటే అది కూడా పుణ్యకాలం కాబట్టి కామెంట్ బాక్స్లో ఓం చంద్రాయ నమః అనే కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి అందరికీ కూడా ఆ చంద్రుడి యొక్క ఆశీస్సులు కలుగుతాయి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.